వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధాస్ క్రియేటివ్ వైబ్స్. ఈరోజు వీడియో నా ఈవినింగ్ వ్లాగ్ అండి. పిల్లల్ని ట్యూషన్కి పంపించేసిన తర్వాత మార్నింగ్ ఆరేసిన బట్టల్ని తీగలపై ఉంటే తీసుకొచ్చి అవి సోఫాలో వేశాను. ఈవినింగ్ టీవీలో లలితా సహస్రనామం పెట్టుకుని వర్క్ చేసుకుంటూ ఉంటాను. మార్నింగ్ ఇడ్లీకి దోశలకి మినప్పప్పు నానబెట్టానండి. అవి అత్తయ్య గారు నేను వేరే పని చూసుకుంటుంటే అవి కడిగి పక్కన పెట్టేసేసారు. ఇప్పుడు నేను దాన్ని గ్రైండర్ వేయాలన్నమాట. అలానే నేను 4 డేస్కి వచ్చేలాగే పప్పులు నానేసుకుంటానండి. ఎక్కువ రోజులు రానివ్వను. పులిసిపోయి కూడా బాగోట్లేదు. అందుకని 4 డేస్కి నేను పప్పు గ్రైండర్ వేసుకుంటూ ఉంటాను. బయట అయితే ఇడ్లీ పిండిలు దోశల పిండిలు తెప్పించనండి. ముందు దోశల పిండి కోసం అని చెప్పి బియ్యం వేశాను. అది నలుగుతూ ఉంటే మిగిలిన పని చూసుకుంటూ ఉంటాను. ఇప్పుడు చాలామంది బయట తెప్పిస్తున్నారు, తెచ్చుకుని వేసేసుకుంటున్నారు. నాకైతే అది అలవాటు ఉండదు. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. ఈలోపు నైట్ డిన్నర్కి వచ్చేసి మాకు రైస్ పెట్టేద్దాం అనుకున్నాను. అందుకని బియ్యం అయ్యి నానబెట్టేద్దామని చెప్పి పోస్తున్నాను. ఒక రకం వచ్చేసి 3 బియ్యం అండి, అది మా హస్బెండ్కి. అవి బ్రౌన్ రైస్ అంటారు కదా, అవి కొద్దిగా రెడ్ కలర్లో ఉంటాయి. అవి పక్కన పెట్టి పిల్లలకేమో వైట్ రైస్ పోస్తానండి. వాళ్ళు 3 బియ్యం తినరండి, వైట్ రైస్ అయితేనే తింటారు. అందుకని వైట్ రైస్ కూడా పోస్తాను. ఈ వైట్ రైస్ వచ్చేసి మా పొలంలో పండినవే, అమ్మ వాళ్ళు పంపిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు మిల్లాడిచ్చేసి పంపిస్తారు. వాటిని నేను పిల్లలకి యూజ్ చేస్తాను. నేనైతే ఈవినింగ్ రైస్ తిన్నండి, టిఫిన్ చేస్తాను. కానీ ఈరోజు మాత్రం రైసే తిందామని. ఇవి పొలంలో పండినవి కాబట్టి కొద్దిగా చిన్న మట్టి పెట్టలు కానీ ఏమన్నా ఉంటాయి. అందుకని అవి తీసేసి కడిగేస్తాను. కడిగేసి సరిపడిన వాటర్ పోసేసి వాటిని పక్కన పెట్టేస్తానండి. బ్రౌన్ రైస్ ఏంటంటే 2 అవర్స్ అయినా నానితేనే బాగుంటుందండి. లేకపోతే బాగా పులుగ్గా ఉండి తినలేము. అందుకని చెప్పి నేను ముందే 2 అవర్స్కి ముందే నానబెట్టేసి వాటర్ పోసేసి పక్కన పెట్టేస్తాను బ్రౌన్ రైసు. ఈ రైస్ అయినా వైట్ రైస్ అయినా కానీ కొద్దిగా స్మూత్గా ఉంటుందండి కొద్దిగా నాననిస్తే. అందుకని అవి నానబెట్టేస్తాను వాటితో పాటే. ఎందుకంటే మా హస్బెండ్ కన్నా ముందు పిల్లలకి నేను వండేస్తాను, అవి తర్వాత వండుతాను. అందుకని ముందే కడిగి పెట్టేస్తాను. అవి కడిగేసిన తర్వాత అందులో సరిపడినన్ని వాటర్ పోసేస్తానండి. బ్రౌన్ రైస్కి వచ్చేసి ఒకటికి నేను 3.5 పోస్తానండి. ఒక గ్లాస్ అయితే 3.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోస్తేనే బ్రౌన్ రైస్ అనేది బాగుంటుంది. ఆ వాటర్ పోసేసి పక్కన పెట్టేసరికి గ్రైండర్లో ఉన్న బియ్యం నలిగిపోయినాయండి. ఇప్పుడు మినపప్పు వేసేస్తున్నాను. ఈ మినపప్పు కూడా వేసేసి అది నలిగేలోపు ఇప్పుడు బియ్యం కడిగి పక్కన పెట్టుకున్నాను కదండి, కడిగి పక్కన పెట్టేసేసి కడిగి వాటర్ ఉంటాయి కదా, అవి మొక్కలకు పోస్తానండి. నేను వేస్ట్గా అయితే పోనివ్వను. అవి మొక్కలకు పోస్తే చాలా బలం. నాకు మనీ ప్లాంట్ అవి ఉంటాయి బాల్కనీలో, మొక్కలకు పోసేస్తాను. చాలా గ్రోత్ అవుతాయండి బియ్యం కడిగిన వాటర్ పోస్తే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. డైలీ ఏదో ఒక ప్లాంట్కి పోస్తూనే ఉంటాను నేను. ఆ తర్వాత పప్పు నలిగేలోపు బట్టలు తీసాను కదండి, అవన్నీ కూడా ఫోల్డ్ చేద్దామని చెప్పి వచ్చి బట్టలు ఫోల్డ్ చేసి పెట్టుకుంటూ లలితా సహస్రనామం వింటూ బట్టలు ఫోల్డ్ చేసేసానండి మొత్తం కూడా. కానీ వాటిని ఎక్కడెక్కడ చదిరితేనే నీట్గా ఉంటాయి. అలానే ఇల్లు కూడా నీట్గా ఉంటుంది. ఎప్పుడు పని అప్పుడు చేసుకోవాలి అంటే బట్టలు మాత్రం ఎప్పుడు తీసిని అప్పుడే మడతపెట్టి కబోర్డ్లో పెట్టేసుకోవాలి. నేనైతే అలానే చేస్తాను. ఈలోపు దోశల పిండి ఉంది కదా, తీద్దామని వెళ్ళేసరికి అత్తయ్య గారు తీసేసి ఉంచారు. ఇడ్లీ కూడా ఇక వేసేసాను పప్పు గ్రైండర్లో వేసేసి ఇడ్లీ రవ్వ నానబోస్తానండి. ఇడ్లీ రవ్వను కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి. పప్పు అయితే నేను 3 పోస్తానండి. కొత్త పప్పు అయితే 4 పోస్తాను.
కొద్దిగా పాతది అనుకుంటే మాత్రం 3 పోస్తాను. అది పక్కన పెట్టేసేసి ఇక నా పని వేరే చూసుకుందామని అనుకున్నాను. షింక్ మాత్రం ఎప్పటిదప్పుడు కడిగేస్తానండి నేను. అయితే మార్నింగ్ వండింది రైస్ మిగిలిందండి. అది కొద్దిగా కలిపేసి పక్కన పెట్టాను. పులిహోర చేసుకుందాం అనుకున్నా. నేను నైటు టిఫినే తింటాను, రైస్ ఎక్కువ తినను. కాకపోతే అన్నం ఉంది కదా, అది వేరే పిల్లల వాళ్ళు తినరు, సరే నేనే తిందామని కొద్దిగా మార్నింగ్కి ఇడ్లీకి దోశలకి కొద్దిగా తీసాను. పిల్లలు ఇడ్లీ అనేసరికి మార్నింగ్ తొందరగా తినట్లేదండి, స్కూల్కి లేట్ అయిపోతుందని చెప్పి నేను ఇడ్లీ పిండి కొద్దిగా దోశల పిండి కొద్దిగా తీసి పక్కన పెట్టుకుంటాను. అలానే నేను పులిహోర చేసుకుంటున్నానండి. అన్నాన్ని బాణీ పెట్టేసి బాణీలో ఆయిల్ వేసి వేరుశెనగ గుళ్ళు, పచ్చెనగపప్పు, ఆవాలు వేసి వేగిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేగనిస్తాను. అవి వేగిన తర్వాత పసుపు సాల్ట్ వేస్తానండి. పసుపు సాల్ట్ వేసి అది కూడా కలిపేసిన తర్వాత రైస్ ఉంటుంది కదండి, కలిపి పక్కన పెట్టింది ఆ రైస్ కూడా వేసి బాగా కలిపేస్తాను. నేనైతే సింపుల్గా ఇలానే చేస్తాను, అందరూ ఇలానే చేస్తారేమో. నిమ్మకాయ పిండుకుంటే చాలా బాగుంటుందండి. ఈవినింగ్ కూడా ఎర్లీగా డిన్నర్ చేసేస్తే చాలా మంచిదండి. లేట్ నైట్ డిన్నర్ చేయకూడదు. అందుకని చాలా వరకు 8 లోపల నా డిన్నర్ అయిపోతుంది డైలీ కూడా. నిమ్మకాయ పిండేసి పక్కన పెట్టేస్తున్నాను. నిమ్మకాయ పిండి బాగా కలిపేసి సాల్ట్ సరిపోలేదు చూస్తే కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళీ బాగా కలిపాను. లిడ్ పెట్టేసి ఒక 2 మినిట్స్ ఉంటే దానికి రైస్కి ఆ పులుపు సాల్ట్ అనేది పడుతుంది. తర్వాత లిడ్ తీసి చూస్తే 2 మినిట్స్కి అయిపోతుంది. ఇక సర్వ్ చేసుకోవటమేనండి. ఇదే ఈరోజు నా డిన్నర్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. ఈరోజు వీడియో అయితే ఇదే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.